నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితి కమ్మదనం. సమ్మర్ స్పెషల్ బియ్యం పిండితో వడియాలు చేయబోతున్నా. ఈ బియ్యం పిండి వడియాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఈ వడియాలు ఈ సమ్మర్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. బియ్యం పిండి వడియాలు పెట్టడం కోసం ఈ గిన్నెతో 7 గిన్నెలు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం అయితే బాగా ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పచ్చిమిర్చి అల్లం ముక్కని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి అయితే మెత్తని బియ్యం పిండి అనమాట. మనం ఏ గిన్నెతో వాటర్ వేసుకున్నామో అదే గిన్నెతో బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఈ పిండినంతా, ఇదే గిన్నెతో ఇంకొక గిన్నెడు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఈ పిండిలో కలపడానికైతే 2 గిన్నెలు వాటర్ పట్టింది. మొత్తం 7 గిన్నెలు వాటర్ వేసుకుని మరిగించుకున్నాం కదా. ఈ పిండిలో 2 గిన్నెలు వాటర్ వేసుకున్నాము. మొత్తం 9 గిన్నెలు వాటర్ పట్టింది. ఈ సగ్గుబియ్యం అన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. అలాగే ఇదే గ్లాసులో సగం ఉప్మా రవ్వ వేసుకుని ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మిక్స్ చేసుకున్న పిండిని వేసుకోవాలి. ఇప్పుడైతే సగ్గుబియ్యం, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే బియ్యం పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట, అడుగంటేస్తుంది. ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఈ పిండి అయితే ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి బియ్యం పిండి వడియాలు. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చాలా ఎక్కువ టైం ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా వస్తాయి. ఇప్పుడైతే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వడియాలు పెట్టుకున్నప్పుడు ఈ పిండి బాగా ఉడకకపోతే మొత్తం పగిలిపోతాయి అన్నమాట, మంచిగా రావు. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూడండి, బియ్యం పిండి అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత పైకి పట్టుకెళ్ళి వడియాలు పెట్టేస్తాము. వడియాలు పెట్టడం కోసం ఒక కాటన్ చీర తీసుకోవాలి. ఆ కాటన్ చీరని వాటర్లో తడిపి బాగా పిండిన తర్వాత ఇలా పరిచి అప్పుడు వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పిండి చాలా వేడిగా ఉంది. ఇలా కొంచెం తీసుకుంటూ వడియాలు పెట్టేసుకోవాలి. మనం వడియాలు పెడుతున్నప్పుడు పొద్దుటే పెట్టేసుకోవాలి. చాలా ఎండ ఎక్కువ ఉంటుంది కదా, ఎండలో ఇన్ని వడియాలు పెట్టలేం కదా. పొద్దుటే పెట్టేసుకుంటే సాయంత్రానికి మంచిగా ఆరిపోయి ఉంటాయి. నేనైతే ఈ వడియాలు పొద్దుటే పెట్టేశాను. 6కే ఇలా రెడీ చేసి ఎండ వచ్చేసరికి నేను వడియాలు పెట్టేశాను.
సాయంత్రానికైతే మంచిగా ఆరిపోయి, ఆ రోజైతే నేను పెట్టిన రోజునైతే చాలా ఎక్కువ ఎండ ఉంది. నేనైతే పొద్దుటే పెట్టేశాను అనమాట. చూడండి, వడియాలు అయితే ఆరిపోయి ఒక్క రోజుకే ఫుల్గా ఆరిపోయాయి అన్నమాట. నేనైతే ఆ రోజంతా ఉంచేసి ఆ మల్లాడైతే ఈ వడియాలని పీకేస్తున్నాను. ఈ చీరని తిరిగేసి కొద్దిగా వాటర్ జల్లుకుని అప్పుడు వడియాలని పీక్కోవాలి, ఈజీగా వస్తాయి. వాటర్తో తడిపితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇలా తీసిన వెంటనే అలా వచ్చేస్తాయి. ఇవి మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత వడియాలని మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. వడియాలన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండలో ఆరబెట్టేస్తున్నాను. చూడండి, సాయంత్రం ఎంత బాగా ఆరిపోయి వడియాలు అయితే బాగా ఆరిపోయి ఇప్పుడైతే ఇవి తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసేస్తాను. బియ్యం పిండి వడియాలు అయితే బాగా ఆరిపోయి ఇప్పుడు ఈ బియ్యం పిండి వడియాలని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చూడండి, డబ్బాలో వేసాను కదా బియ్యం పిండి వడియాలు. ఇవైతే మొన్న సంవత్సరం పెట్టినవి అనమాట. ఇది నేను డబ్బా కడిగేసి బాగా ఆరబెట్టేశాను. ఈ వడియాలని మళ్ళీ ఆరబెట్టాను అనమాట. ఈ బియ్యం పిండి వడియాలు అయితే 3 రోజులకే బాగా ఆరిపోయి చాలా బాగా ఆరాయి. ఇప్పుడు ఈ వడియాలన్నీ అయితే నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి మూత గట్టిగా పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను. ఎప్పుడైనా మంచి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఆరబెట్టుకుంటూ ఉంటే ఈ వడియాలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. సంవత్సరం పాటు అలా నిలవ ఉంటాయి. చూడండి, వడియాలు అయితే ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనం వడియాలు వేపుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఈ వడియాలు అయితే టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సంవత్సరం పాటు నిలవ ఉండే బియ్యం పిండి వడియాలు అయితే రెడీ అయిపోయి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.